దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 28 డిసెంబర్ 2023 మీ అందరికీ యేసు ప్రభు పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయము 35వ వచనము. 2 Chronicles chapter 6 and verse 35. ఆకాశము నుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించుదువుగాక. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు నీ కార్యమును నిర్వహించుచున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు మన కార్యమును నిర్వహించుచున్నాడు. హీస్ డూయింగ్ యువర్ వర్క్. ఆ పై మాట రాయబడింది, నీవు మొరపెట్టినప్పుడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆలకించి, he will listen to you. Let me read this in English. Then hear thou from the heavens their prayers and their supplications, and maintain their cause. And maintain their cause. In another translation it says, and uphold their cause. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు స్తోత్రం కలుగును గాక. అప్హోల్డ్ దేర్ కాజ్. ప్రతి ఒక్కరము ఒక పని, ఒక భారము కలిగి ఉన్నాము, ఒక కాజ్ కలిగి ఉన్నాము, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాము, ఒక ప్లాన్ కలిగి ఉన్నాము. దేవుడు మీ ప్లాన్ని జరిపిస్తాడని అర్థము. He will uphold your cause. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, see, this is so important. He is God. Do you believe God is hearing your prayer? ఆయన నీ మొర, నీ ప్రార్థన ఆలకిస్తున్నాడని నమ్ముతున్నావా? ఎందుకు ఆలకిస్తాడు తెలుసా? నీ ప్లాన్స్ నెరవేర్చుటకు, నీ ప్లాన్స్ నెరవేర్చబడుటకు, టు అప్హోల్డ్ యువర్ కాజ్. So today, I want you to believe God is upholding your cause. దేవుడు నీ కార్యములు నెరవేర్చుచున్నాడు. हिंदी में पढ़ेंगे दूसरा इतिहास, उसमें 6 अध्याय और 35 वचन पढ़ रहे हैं. तब तू स्वर्ग में से उसकी प्रार्थना और गिड़गिड़ाहट सुनना और उसका न्याय करना. उनकी प्रार्थना और गिड़गिड़ाहट, जिस विषय में आप बहुत चिंतित हो, वो देखकर परमेश्वर आपको सहायता करते हैं. నీ కార్యమును నెరవేరుస్తున్నాడు దేవుడు. నీ యొక్క ప్లాన్స్ 2024లో నీ జీవితంలో ఇలాగ జరగాలి, అది చేయాలి అని నీ యొక్క ప్లాన్స్ని నెరవేర్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. నీవు చేయవలసినంతయు నీవు మొరపెట్టాలి, నీవు చేయవలసినంతయు నీవు ప్రార్థన చేయాలి. All you have to do this 3-4 days is pray unto the Lord. 2024లో నీ జీవితం ఎలాగుండాలి, నువ్వేమి చేయాలి, నువ్వేమి సాధించాలి, వాటిని నువ్వు మొరపెడుతుంటే, నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆలకించి ఆ కార్యములన్నీ నెరవేర్చుచున్నాడు. He will uphold your cause. He will uphold your cross, whatever it is. You should open up your heart and you believe that God is going to uphold your cause. నీవు నీ హృదయాన్ని తెరిచి నువ్వు నమ్మాలి, దేవుడు నీ కార్యమును నెరవేర్చుచున్నాడని నమ్మాలి. చూడండి, మీకు అసాధ్యమై ఉండొచ్చు, దేవునికి సమస్తము సాధ్యము. కొన్ని సంవత్సరాల నుంచి అదే స్థితిలో కొన్ని విషయాల్లో నువ్వు ఉండవచ్చు. నువ్వు అనుకోవచ్చు దీంట్లో మార్పు ఇంకా రాదని. కానీ నేను మీకు చెప్తున్నాను, మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యము. స్టార్ట్ బిలీవింగ్ ఫర్ గ్రేట్ వర్క్స్. ఏదైతే ఇంకా జరగదనుకుంటున్నారో అది జరుగులాగా నీవు ఆలోచన చేసిన ఎడల దేవుడు ఆ కార్యమును నెరవేర్చుచున్నాడు. అప్పు బాధల్లో ఉన్నావు, ఈ అప్పు బాధలు తీరవేమో అని నువ్వు అనుకుంటున్నావు. ఈరోజు నువ్వు నమ్మి మొరపెట్టినట్లయితే
నీ అప్పు బాధల నుంచి నిన్ను విడిపిస్తున్నాడు. దీర్ఘకాలం అనారోగ్యముతో నువ్వు బాధపడుతున్నావు. యు హ్యావ్ టర్మినల్ ఇల్నెస్, బట్ ఇఫ్ యూ బిలీవ్ టుడే, ద లార్డ్ ఈస్ రిమూవింగ్ ద టర్మినల్ ఇల్నెస్ వాట్ యూ హ్యావ్ రైట్ నౌ. You are going through family issues, family problem. You're going through problem through your children, పిల్లల ప్రాబ్లం, పిల్లలతో సమస్య, కుటుంబంలో సమస్య. నీవు మొరపెట్టి నువ్వు అడిగినట్లయితే దేవుడు ఆ సమస్యను తీసివేస్తున్నాడు. ఆయన నీ కార్యమును నెరవేర్చుచున్నాడు. నీవు చేయవలసిందంతయు ఈ వారమంతయు మొరపెట్టాలి. టేక్ టైమ్ టు వర్షిప్, టేక్ టైమ్ టు ఆస్క్ ద లార్డ్, అండ్ ద లార్డ్ విల్ అప్హోల్డ్ యువర్ కాజ్. परमेश्वर आपका काम करेगा. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈ ఆరాధనలో పాల్గొన్న మేమందరము నాయన తండ్రి ఎన్నో పనులు భారాన్ని పెట్టుకున్నాం. ఎన్నో విషయాలు చేయాలని ఆలోచన చేస్తున్నాం. ఈరోజు నీ వాక్యము ద్వారా మాకిచ్చిన ధైర్యంకి స్తోత్రములు నాయన. మా కార్యములు నెరవేర్చే దేవుడవయ్యా నీవు. థ్యాంక్ యూ ఫర్ అప్హోల్డింగ్ ఎవ్రీ కాజ్ ఆఫ్ అస్ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. స్వస్థపరచడానికి స్తోత్రములు. ఉద్యోగంలో, వ్యాపారంలో నీవు తోడుగా ఉండి నడిపించి వారి యొక్క కార్యంలో నెరవేర్చినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. చదువుకుంటున్న పిల్లలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. విదేశాల్లో చదువుకుంటున్న వారు, ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారు అందరినీ కూడా మీరు దీవించి వారి పనులు నీవు నెరవేర్చినందుకు స్తోత్రములు. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపు చేసి, మీ దయలో, మనుషుల దయలో వర్ధిలింపు చేసి కాపాడినందుకు స్తోత్రములు. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని వారి పనులు, వారి కార్యములన్నీ నెరవేర్చినందుకు స్తోత్రములు నాయన. భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈ దేశంలో రక్షణ కార్యం కొరకు మీకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నగా దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావలసిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధన తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండునుగాక, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.